అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఒక అలుపెరగని ఆరోగ్య నిపుణుడు, అన్ని వేళల్లో పేదల పక్షాన నిలిచే న్యాయవాది, పరోపకారమే మహోపకారంగా భావించే డాక్టర్ గుడారు సుబ్బారాయుడు నాయుడు గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆప్యాయంగా సుబ్బారాయుడు అన్నగా పిలుచుకునే ఈయన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో టి కమ్మపల్లి గ్రామంలో డాక్టర్ నాయుడు గారు పుట్టి పెరిగిన పల్లెటూరు వాతావరణం, అరకొర విద్యావకాశాలు, అసంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అవకాశాలని ప్రత్యక్షంగా పరిచయం చేశాయి. ఆ అనుభవాలే అవసరమైన అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే జీవితకాల ఆశయాన్ని, అభిరుచిని అందించాయి. డాక్టర్ నాయుడు గారు తన అసామాన్యమైన విద్యా ప్రయాణాన్ని తను పుట్టిన ఊరు నుంచే ప్రారంభించారు. అక్కడ ప్రాథమిక విద్య తరువాత ఉన్నత పాఠశాల విద్యను ఓబులవారిపల్లి, పుల్లంపేట మండలంలో, మెడికల్ డిగ్రీని ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో పూర్తి చేశారు. ఎంబీబీఎస్ తర్వాత డాక్టర్ నాయుడు గారు ప్రతిష్టాత్మకమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో చేశారు. అక్కడ 1975 నుంచి 1980 వరకు ఇండియన్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ గా పనిచేశారు. 1982లో డాక్టర్ నాయుడు గారు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చే ఎంపిక చేయబడి పాండిచేరి హెల్త్ సర్వీసెస్ లో నియమించబడ్డారు. ఇక్కడ ఆయన కెరియర్ లో ఒక గొప్ప అధ్యాయానికి నాంది పలికారు. గ్రామీణ వర్గాల పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయనను నిరుపేదలకు, అణగారిన వర్గాలకు నిస్వార్థంగా సేవ చేసేలా ప్రోత్సహించింది. పాండిచేరి హెల్త్ సర్వీసెస్ లో నాయుడు గారి ప్రస్థానం 1982 నుంచి 1990 వరకు కొనసాగింది. అందరికీ వైద్యం అందించాలనే నాయుడు గారి ఆశయం, తపన తనని హెల్త్ క్లినిక్ ప్రారంభించేలా ప్రోత్సహించింది. అక్కడ ఎంతో నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వహించిన నాయుడు గారు తన సేవా ప్రభావాన్ని ఇంకా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో 1990లో ఇందిరాగాంధీ జనరల్ హాస్పిటల్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ పాండిచేరిని ఎంచుకున్నారు. అక్కడ సర్జరీ విభాగంలో విస్తృతంగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన వివిధ ఆధునిక విద్యాశాస్త్ర చికిత్స పద్ధతులు, ఎండోస్కోపిక్ విధానాలలో విస్తృతమైన కఠినమైన శిక్షణను అర్జించారు. ఆ నైపుణ్యాలు స్థానిక కడప జిల్లా ప్రజలకు విధివిగా ఉపయోగపడ్డాయి. పాండిచేరిలో తన కెరియర్ వృద్ధి చెందినప్పటికీ డాక్టర్ గారి ఆశయం ఆయనను విశ్రమించనీయలేదు. ఆయన 2006 ఈఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ స్థానాన్ని ఎంచుకున్నారు. ఈ పదవి కాలంలో పాండిచేరి కేంద్ర ప్రాంతం అంతటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రజల వైద్య అవసరాలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంచేలా విస్తృతమైన కృషి చేశారు. అంతటితో ఆగకుండా వివిధ పరిశ్రమలు, వాలంటీర్ల సహాయంతో అవసరమైన చోటుకే వైద్యాన్ని తీసుకుని వెళ్లాలనే మహోన్నత ఆశయంతో వివిధ రకాల ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. చాలా సమయాల్లో ఆ శిబిరాలకు అయ్యే ఖర్చులకు స్వయంగా నిధులు సమకూర్చుకోవాల్సి వచ్చేది. ఆయన ఆశయం ముందు చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా అవి అవరోధాలు అయ్యేవి కావు. ఈ శిబిరాలు పరీక్షలు అవసరమయ్యే పేదలకు, అనాథలకు, ఎవరూ లేని అబాధ్యులకు అక్షయపాత్ర అయ్యేవి. నాయుడు గారికి కృతజ్ఞతలు. డాక్టర్గానే గాక ఒక మానవతావాదిగా తన దగ్గరకు వచ్చే పేషెంట్లను ట్రీట్ చేయడంలో ఎంతో సహనముతో మంచి వైద్యాన్ని అందించి వ్యాధిని నిర్ధారించడంలో అందివేసిన చెయ్యి. పేషెంట్ల సాధక బాధకాలను గుర్తించి తక్కువ ఖర్చుతో వ్యాధిని నయం చేయడంలో అందివేసిన చెయ్యి డాక్టర్ జిఎస్ నాయుడు గారిది. వ్యక్తిగతంగా అనేక పర్యాయములు వివిధ రకాల సర్జరీలను వీరి ద్వారా చేయించుకొని ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే జిఎస్ నాయుడు గారి చెందుతుంది. వీరి మంచి మనసుకు, నైపుణ్యానికి చేతులెత్తి నమస్కరిస్తూ వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇట్లు పి రాజేశ్వరి, గిరిదలూరు గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పేరు జాహ్నవి, మంది చిన్న ఊరంపాడు, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాకు చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. 8 ఏళ్ల వయసప్పుడు డాక్టర్ సుబ్బరాయుడు సార్ పాండిచేరి నుంచి ఫ్రీగా ఆపరేషన్ చేయించాడు. అప్పటి నుంచి నాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ సేవలు తాత్కాలికంగా ఉపయోగపడిన శాశ్వతమైన మార్పు, పేదరిక చక్రాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి విద్యకే ఉందని ఆయన ఎప్పుడూ దృఢంగా నమ్ముతారు. ఆ నమ్మకమే ఆయనను శ్రీమతి గుడారు సీతమ్మ మెమోరియల్ ట్రస్ట్ ను నెలకొల్పడానికి పెట్టామంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడినటువంటి హెడ్ మాస్టర్లు అందరూ చెప్పారు, మీరందరూ పేద విద్యార్థులు. పేదతనము ఎకనామిక్ గా కానీ బుర్ర పేదది కాదు. మీ బ్రెయిన్ మెదడు ఉంది కదా, అది పేద కాదు. అందరికీ ఒకే మెదడే. ప్రతి ఒక్కరు కూడా దేవుడు అందరికీ సమానమైనటువంటి మెదడిచ్చాడు. కాబట్టి మీరు కూడా బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, ఈ దేశానికి మంచి పేరు తేవాలి, సమాజానికి మంచి పేరు తేవాలి. ఆ ట్రస్ట్ ద్వారా ఆయన పుట్టిన ఊరు, పెరిగిన మండలాల్లో క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, ఆడిటోరియంలు, స్పోర్ట్ కాంప్లెక్స్లు, టాయిలెట్స్, తాగునీరు సౌకర్యాలు కట్టించారు.
వీటితో పాటు మెరుగైన విద్యను అందించడం కోసం పాఠ్యపుస్తకాల పంపిణీ మొదలైనవి చేశారు. డాక్టర్ నాయుడు గారు సాంప్రదాయ విద్యా వనరులపైనే కాకుండా డిజిటల్ అక్షరాస్యపైన కూడా అవగాహన కలిగిన వారు. ఆయన ముందు చూపే కోవిడ్ సమయంలో ప్రపంచమంతా కొత్త బోధనా పద్ధతులతో తప్పటడుగులు వేస్తుంటే ఆయన పుట్టినూరు పెరిగిన మండలం ట్రస్ట్ ద్వారా సమకూర్చిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో విస్తృతమైన ప్రయోజనాన్ని పొందాయి. పాఠశాలల్లో నమోదు రేటు క్రమంగా పెరిగింది. ఒక వ్యక్తి యొక్క తపన, పేదల అభివృద్ధి పట్ల నిబద్ధత ఎంత మార్పు తేగలదో, పేదల జీవితాలలో ఎలా వెలుగు నింపగలదో డాక్టర్ గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ. పేదల పట్ల ఆయనకున్న ఉదారత, నిబద్ధత అనాథ శరణాలయాలకు కూడా విస్తరించింది. అక్కడ కూడా ఆయన చురుకుగా తన కార్యకలాపాలను తల్లిదండ్రుల సంరక్షణ లేని వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి కావాల్సిన విరాళాలు సేకరించి వారి జీవితాలలో అర్థవంతమైన మార్పు తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు. వారి కృషి ఆ అనాథల జీవితంలో ఎదిగి ఇప్పుడు భావి భారత పౌరులుగా ఎదగడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆయన అసాధారణ ప్రతిభకి, సమాజంలో మార్పుకి, అభివృద్ధికి ఆయన చేసిన నిర్విరామ కృషికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. అయినా ఆయనకి నిజమైన సంతోషం, తృప్తి రాలేదు. సొంత కాళ్లపై నిలబడ్డ విద్యార్థులు, పేదరికం నుంచి బయటపడ్డ కుటుంబాలు, అవసరమైన ఆరోగ్యం పొందిన అబాధ్యుల నుంచే వచ్చింది. తన బహుముఖ ప్రయత్నాల ద్వారా సమాజాన్ని గట్టిగా ప్రభావితం చేయగలరు. ఒక సూర్యుడు ప్రపంచం మొత్తానికి ఎలా వెలుగు నింపగలడో అలాగే డాక్టర్ గారు తన శక్తి మీర దినజనోద్ధరణకు అకుంఠిత దీక్షతో తన కార్యకలాపాలు నిర్వర్తించారు. మనలాంటి వారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, నిలుస్తున్నారు. ఈ స్ఫూర్తి ఇంకెందరో సూర్యులని ఈ ప్రపంచానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.